న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు శాంతినగర్లో షైనింగ్ స్టార్స్ ప్లే స్కూల్ నందు ఈరోజు సంక్రాంతి సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను చిన్నప్పటి నుండి పిల్లలకు అలవాటు చేయాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు షైనింగ్ స్టార్స్ ప్లే స్కూల్ అధినేత్రి పువ్వల రతీదేవి అన్నారు. పిల్లలతో సాంప్రదాయ దుస్తులు ధరింపజేసి భోగి, సంక్రాంతి, కనుమ పండుగల యొక్క విశిష్టతను తెలియజేసే విధంగా భోగి పళ్ళు పోయడం, భోగి మంట వెలిగించడం, బొమ్మల కొలువు, గొబ్బెమ్మలతో పిల్లలను ఆనందపరిచారు. ఈ కార్యక్రమంలో షైనింగ్ స్టార్స్ ప్లే స్కూల్ అధినేత్రి పువ్వల రతీదేవితో పాటు ఉపాధ్యాయులు ఎం జ్యోతి, కె స్రవంతి, శ్రీ హెచ్ నిహారిక, షకీల మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఇంకా గట్టిగా చెప్పు చేసి నిడదవోలు పట్టణంలో శాంతినగర్లో గల షైనింగ్ స్టార్స్ ప్లే స్కూల్ నందు ఈరోజు సంక్రాంతి సంబరాలు ప్రారంభించి జరుపుకుంటున్నాము. పిల్లలు ప్లే స్కూల్ అయినా సరే చిన్నప్పటి నుంచి పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించాలనే సదుద్దేశంతో ఈరోజు భోగి రోజున ఏమైతే చేస్తామో మనం అదే విధంగా పిల్లలకి భోగి మంట వేసి చూపించడం, భోగి పళ్ళు పోయటం, సంక్రాంతి రోజున పొంగళ్ళు వండి
పాలతో పొంగళ్ళు ఎలా వండుతాము, ఆవుల్ని ఎలా పూజిస్తాము, హరిదాసుని ఎలా గౌరవించాలి, ఇలా మనం అందరూ గంగిరెడ్డి వాడు వస్తే సంవత్సరానికి ఒకసారి వాడు వచ్చినప్పుడు మనం ఎలా గౌరవంగా చూడాలి అనేది ఇవన్నీ పిల్లలకి ప్రాక్టికల్ గా చూపించి బొమ్మల కొలువు కూడా తయారు చేసి బొమ్మల కొలువు కూడా పెట్టి పిల్లలతో వాళ్ళందరికీ మన సంస్కృతి సాంప్రదాయాల్ని, సంక్రాంతి యొక్క ప్రాశస్త్యాన్ని వివరించడం జరిగింది. ఈ ప్రాముఖ్యత వల్ల పిల్లలకి ఎప్పటి నుంచే భోగి అంటే ఏంటి, సంక్రాంతి అంటే ఏంటి, కనుమ అంటే ఏంటి అనేది తెలిసి వాళ్ళు కూడా వచ్చే తరంలో ఫాలో అవుతారనేది మా ఉద్దేశం. అందుకనే ప్లే స్కూల్లోనే చిన్నప్పటి నుంచి నేర్పించే సదుద్దేశంతో మా ఉపాధ్యాయులు, మా విద్యార్థులు చక్కగా అలంకరించుకుని ఇవన్నీ బొమ్మల కొలువు చాలా బాగా తయారు చేయడం జరిగింది. మరి మీరందరూ కూడా భోగభాగ్యాలతో సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ షైనింగ్ స్టార్స్ ప్లే స్కూల్ నిడదవోలు.